హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈరోజు కట్ వర్క్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇవి నేను ముందుగా పైపింగ్ అయితే రెడీ చేసుకున్నాను. పైపింగ్ స్టిచ్చింగ్ అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను చూడండి. పైపింగ్ రెడీ చేసేసుకుని మనం లైనింగ్స్ అన్నీ కూడా జాయిన్ చేసేసుకుంటే కొంచెం వీడియో లెంత్ అనేది కొంచెం తగ్గుతుంది కదా అని చెప్పేసి నేను ముందుగా హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇవన్నీ కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను షేప్ బెల్ట్లు కూడా రెడీ చేసేసుకున్నాను. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఇవి బక్రంతో అయితే నేను క్యాన్వాస్తో అయితే నేను ఇవి ముందుగా జాయిన్ చేసి ఉంచుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కట్ వర్క్ అండి. ఈ విధంగా క్లాత్కి అయితే మనం అటాచ్ చేసుకోవాలి. దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు మనకి ఈ రెండు కూడా ముందుగా లైనింగ్ అయితే జాయిన్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎలా అటాచ్ చేయాలనేది అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. కట్ వర్క్ అయితే చాలా నీట్గా చాలా బాగా అయితే వచ్చింది. ఇది ముందుగా ఇది నేను క్లాత్కి అటాచ్ చేసుకున్నాను కదా, దీన్ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. నేను ఐరన్ చేశాను కానీ సరిగ్గా అంటుకోవట్లేదండి. ఎందుకంటే బకరం కొంచెం కాస్ట్ తక్కువలో అయితే తీసుకున్నాను నేను. దానివల్ల అయితే ఇది సరిగ్గా అంటుకోవట్లేదు. అందువల్ల నేను దీని మీద పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. ముందుగా ఈ క్లాత్కి కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటాం కదా, ఆ ఎక్స్ట్రా ఉంచుకున్నది అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. మనం వేరే ఫ్యాబ్రిక్ మీద దీన్ని జాయిన్ చేసుకోవాలండి. మీకు కుట్టు కనిపిస్తున్నట్టుంది. ఒక కుట్టు అయితే నేను వేసేసాను. ఐరన్ లేకపోయినా పర్వాలేదండి, బాగా వస్తుంది క్యాన్వాస్ అనేది. మనం ఈ విధంగా పెట్టేసుకుని చుట్టూ ఒక రౌండ్గా ఒక స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి సైడ్కి కదలకుండా ఉంటుంది. ఐరన్ ఉండవలసిన అవసరం లేదు. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒక కుట్టు వేసేసుకుని ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఒక కుట్టు వేసాను కదా, దీన్ని అయితే మనం బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవచ్చు. ఏ విధంగా జాయిన్ చేయాలో చూపిస్తాను. కొంచెం ఎక్స్ట్రా పీస్ ఎక్కువగా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసిన పీస్ కొంచెం ఎక్కువగా ఉంది, దాన్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. కట్ చేయకపోతే అది కొంచెం ఎక్కువగా దలసరిగా ఉంటుంది. అందుచేత ఎక్కువ ఇదిగా ఉండకుండా మనం తీసేసుకుంటే నీట్గా అయితే ఉంటుంది. లేదంటే క్లాత్ అనేది ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్నది అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, దీన్ని నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి బ్యాక్ పార్ట్ అయితే నేను నెక్ కట్ చేయలేదు. ఇలాంటి మోడల్స్కి దేనికైనా సరే క్యాన్వాస్తో స్టిచ్ చేసేటప్పుడు నెక్ కట్ చేయకూడదండి. మనకి బకరం ఎంత ఉందో అంతే కరెక్ట్గా ఈ విధంగా కట్ చేసుకుని దీనికైతే ఒక మిడిల్లోకి ఒక మార్కింగ్, ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. మనకి మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా మిడిల్కి వచ్చేలాగా అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చిన్న టక్ ఇచ్చుకున్నాం కదా, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్లో స్టిచ్ చేయడం కోసం మనకి తెలుస్తుంది. కరెక్ట్గా బ్యాక్ పార్ట్కి కూడా మిడిల్లో చిన్న టక్ అయితే ఇచ్చాను నేను. ఈ విధంగా పెట్టేసుకుని మిడిల్లో ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి అటు ఇటు కదలకుండా కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా మిడిల్లో ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్ చూసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసేద్దామండి. తీసేసి మళ్ళీ పైనుంచి అయితే నెక్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచే స్టిచ్ చేస్తే మనకి కరెక్ట్గా రాదు. ఈ విధంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
మనకి కరెక్ట్గా రావాలంటే పైనుంచి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం ఇలా కరుస్తూ తిప్పుకుంటూ క్యాన్వాస్ మీద లైన్గా ఒక కరువు షేప్లో స్టిచ్ పడేలా చూసుకోవాలి. కార్నర్స్కి వచ్చేసరికి నీడిల్ అనేది కిందకి దించాలండి. నీడిల్ కిందకి దించడం వల్ల కొంచెం కరువు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. నీడిల్ దించుకుంటూ కొంచెం కొంచెం ఈ విధంగా ఆ క్యాన్వాస్ మీద క్లాత్ నీడిల్ పడేలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి నెక్ దగ్గర చూడండి కొంచెం బ్రాడ్గా ఉంది కదా, మనకి 2.5 ఇంచ్ నెక్ రావాలి. అందుకోసం ఈ విధంగా కొంచెం జరుపుకుని పిన్ని పెట్టేసుకోండి, లేదంటే కొంచెం బ్రాడ్ వచ్చేస్తుంది. నేను కరెక్ట్గా 2.5 ఇంచ్ ఉండేలా చూసుకుని పిన్ని పెట్టుకుంటున్నాను. మనకి నెక్ దగ్గర మార్కింగ్ ఉంటుంది కదండి, ఆ మార్కింగ్ దగ్గరికి అయితే ఈ విధంగా పిన్నులు పెట్టేసుకోండి, స్టిచ్ చేసుకోవచ్చు. అప్పుడు నెక్ అనేది బ్రాడ్గా రాకుండా మనకి కరెక్ట్ మెజర్మెంట్కి అయితే వస్తుంది. ఇలా పాదాన్ని పైకి లేపుతూ కొంచెం కొంచెం రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ కార్నర్కి వచ్చేసరికి కొంచెం నీడిల్ని దించి ఈ విధంగా స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. కర్వ్స్ కరెక్ట్గా రావాలి కాబట్టి కొంచెం కొంచెం చూసుకుంటూ అయితే స్టిచ్ చేయాలండి. నెక్ దగ్గర నేను 2.5కి పిన్ పెట్టాను, ఆ పిన్ దగ్గరికి అయితే ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ థ్రెడ్ పెడదామని పెట్టాను కానీ మళ్ళీ తీసేసానండి. థ్రెడ్ పెట్టడం వల్ల మనం ఆల్రెడీ దీనికి పైపింగ్ చేసి ఉంచాను కదా, పైపింగ్ చేసిన దాని మీద మనం ఈ విధంగా పెట్టడం వల్ల పైపింగ్ అనేది మనకి సరిగ్గా కనిపించదు. అందుకోసం నేను పైపింగ్ అనేది తీసేసాను. పెట్టాను కానీ తర్వాత అయితే తీసేసానండి. దీన్ని తిరిగేసేటప్పుడు మనకి పైపింగ్ మీదకి అయితే వచ్చేస్తుంది. అంటే నార్మల్గా ఎప్పుడు ఈ విధంగా పెడతాం కాబట్టి అలా అని పెట్టేశాను. పెడితే అది రాంగ్ వచ్చింది, అంటే పైపింగ్ మీద నుంచి అయితే థ్రెడ్ వచ్చేస్తుంది. అందుకోసం అయితే నేను తీసేసానండి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా 2.5 ఇంచ్ నెక్ ఉండేలా చూసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను క్యాన్వాస్కి పైపింగ్ అనేది చేశాను. పైపింగ్ చేసిన తర్వాతే దీన్ని స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, దీనికి తర్వాతనే పైపింగ్ చేస్తానండి. నేను ఆల్రెడీ ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను, దానికైతే ముందు పైపింగ్ చేసి ఈ విధంగా పెట్టయితే స్టిచ్ చేశాను. దీనికైతే నేను పైపింగ్ చేయలేదు, ఓన్లీ క్యాన్వాస్ పేపర్ తోటి ఈ కట్ వర్క్ అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం కుట్టేటప్పుడే థ్రెడ్ ఈ విధంగా పెట్టేసుకుంటే హ్యాంగింగ్స్ కోసం మళ్ళీ మనం సెపరేట్గా పైన పెట్టవలసిన అవసరం ఉండదు. పైన పెట్టడం వల్ల అంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉండదు. కుట్టేటప్పుడు ఈ విధంగా మనం మెజర్మెంట్ నెక్ దగ్గర నుంచి 3.5 ఇంచ్ ఉంచుకుని ఈ విధంగా థ్రెడ్ పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు. థ్రెడ్ పెట్టి కుట్టేసుకోవడం వల్ల మనకి లోపలికి అనేవి పీసులు వెళ్ళిపోతాయి కాబట్టి థ్రెడ్ అనేది నీట్గా ఉంటుంది. కుట్టేటప్పుడు కరెక్ట్గా చూసుకుంటూ ఈ విధంగా థ్రెడ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను మర్చిపోయి స్టిచ్ చేశాను, తర్వాత దీనికైతే మళ్ళీ పెట్టానండి. ఈ విధంగా కర్వ్స్ అన్నీ కూడా స్టిచ్ చేసుకోవాలి.
ఇదిగోండి కొంచెం కొద్దిగా ఇక్కడ నీడిల్‌తో విప్పి ఇక్కడైతే నేను థ్రెడ్ అనేది పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనం మర్చిపోయి స్టిచ్ చేసినవి ఈ విధంగా చిన్న కుట్టు ఇప్పుకొని అక్కడ థ్రెడ్ అనేది పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న కుట్టు ఇప్పి ఇక్కడైతే థ్రెడ్ పెడుతున్నాను. ఇక్కడ థ్రెడ్ పెట్టేటప్పుడు మనం కొంచెం ఫైర్‌తో అయితే ఈ విధంగా అంటించుకుంటే మనకి పీసులు రావండి. అతుక్కుపోయి ఉంటుంది, లేదంటే పీసులు వచ్చేస్తూ ఉంటాయి కదా. నేను హ్యాంగింగ్స్ వేసేటప్పుడు ఈ విధంగా కొద్దిగా గ్యాస్ దగ్గర కానీ లైటర్తో కానీ కొద్దిగా అంటిస్తే మనకి పీసులు రాకుండా నీట్గా అయితే ఉంటాయి. థ్రెడ్ అనేది ఈ విధంగా నేను అంటించుకుని అయితే పెడతానండి, అప్పుడు పీసులు రాకుండా ఉంటుంది. చూడండి ఇక్కడ కరెక్ట్గా ఫింగర్తో చూసుకుని థ్రెడ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటే ఇది లోపలికి అనేది వెళ్ళిపోతుంది. చూసారు కదా, నెక్ దగ్గర కొంచెం బ్రాడ్ అనేది తగ్గించాను. ఎక్కడైతే థ్రెడ్ పెట్టామో అక్కడ ఒక స్టిచ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందండి, గమ్మున ఊడిపోకుండా. అంటే కొంచెం లాగి కట్టుకుంటాం కదా ఈ హ్యాంగింగ్స్ అనేవి నెక్కి, అందుకోసం ఒక 2 స్టిచ్చెస్ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. చూసారా గట్టిగా ఉంది. ఎక్కడ దారాలు వేలాడకుండా ఎప్పటివి అప్పుడే కట్ చేసేసుకోవాలండి. అవి వేలాడుతూ ఉంటే చిరాగ్గా ఉంటాయి. మనకి దారాలు బ్యాక్ సైడ్ అవి ఉంటాయి కదా, అలాంటివి నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కట్ చేసేద్దాం. ఈ విధంగా కర్వ్ షేప్స్ ఇచ్చుకుంటూ బ్యాక్ పార్ట్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ముందుగా రౌండ్ కట్ చేసుకున్న తర్వాత కూడా కట్స్ పెట్టుకోవచ్చండి. కొంచెం ఈజీగా అయితే అవుతుంది ఈ విధంగా కట్ చేసుకుంటే. నెక్ మొత్తం కార్నర్స్కి వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. ఈ కార్నర్లో ఒక టక్ ఇచ్చుకోవాలండి, అప్పుడే మనకి ఆ కర్వ్ షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. స్కాలప్స్ అనేవి నిలబడి ఉంటాయి. ఈ స్కాలప్ బ్లౌజులు ఎప్పుడూ కూడా ఈ క్యాన్వాస్తో స్టిచ్ చేయడం వల్ల మాత్రమే నీట్గా ఉంటాయండి. మామూలుగా కొంతమంది తిరిగేసేస్తారు, అలా తిరగడం వల్ల మనకేమి ఇవి నిలబడవు. చూడండి ప్రతి చోట కూడా ప్రతి కర్వ్కి కూడా ఒక్కొక్క కట్ అయితే ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా ఇస్తున్నాను. అక్కడ క్లాత్ ఉండడం వల్ల వెనక్కి టర్న్ అవ్వదండి సరిగ్గాని, అందుకోసం నీట్గా కట్ చేసి కర్వ్ షేప్ కరెక్ట్గా ఉండేలాగా మనం టక్ అయితే ఇచ్చుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. దీన్ని ఇవన్నీ కూడా పైకి ఇలాగా మనం పైకి లాగుతూ ఉండాలి. ఇలా పైకి తీసుకోవడం వల్ల ఇవి కర్వ్స్ అనేవి మనకి నీట్గా కనిపిస్తాయి. చూడండి ప్రతి కర్వ్ని కూడా నేను పైకి తీస్తున్నాను, లైనింగ్ లోపలికి పెట్టేస్తున్నాను. ఇవన్నీ కూడా చిన్న చిన్న కాయిన్స్ లాగా అయితే మనకు పైకి తేలుతాయి. ఇప్పుడు మన 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా బ్యాక్కి ఫ్రంట్కి ఇలా మూవ్ చేస్తే ఇవి కరెక్ట్గా నిలబడి కూర్చుంటాయండి. ప్రతి కర్వ్ని కూడా నేను చూడండి ఏ విధంగా ఫింగర్స్తో ఎలా చేస్తున్నానో. ఫింగర్స్తో బయటికి ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఈ విధంగా ఒకసారి నొక్కాలండి. నొక్కినప్పుడు మనకి ఇంకెక్కడైనా తిరగకపోతే చిన్న మళ్ళీ కటింగ్ అయితే పెట్టుకోవాలి. ఇలా 2 ఫింగర్స్ తోటి ఇలా అనడం వల్ల కరెక్ట్గా కూర్చుంటుందండి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కట్స్ అనేవి మనకి నీట్గా కనిపిస్తున్నాయి కదా.
ప్రతి కట్ని కూడా నేను ఈ విధంగా ఫింగర్స్తో పైకి కిందకి అయితే లాగుతున్నాను. అప్పుడు కరెక్ట్గా సెటిల్ అవుతుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు దీనిపైన ఒకసారి ఐరన్ చేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా, థ్రెడ్స్ కూడా మనకి ఇంకా ఈజీగా వచ్చేసినాయి. మళ్ళీ మనం పైన స్టిచ్ చేయవలసిన అవసరం లేకుండా. చూడండి బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో, చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పైపింగ్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుని సింగిల్ ఫుట్ అయితే పెట్టుకోవాలండి. దీనికి డబుల్ ఫుట్ అయితే పెట్టడానికి వీలవదు. సింగిల్ ఫుట్ అయితే మనం పెట్టుకునే స్టిచ్ చేయాలి. కరెక్ట్గా ఎడ్జ్కి పడేలా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఎడ్జ్కి పడుతూ కార్నర్ వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ అండి, చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. కార్నర్స్కి వచ్చేసరికి చిన్న ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను చూడండి. చిన్న ఫోల్డింగ్ అయితే చేసుకుంటూ ఈ విధంగా ప్రతి కరువుని కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. మన చేతిలోనే ఉంటుందండి ఇది తిప్పడం అనేది. కరువు వచ్చినప్పుడల్లా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. మనకి ఈక్వల్గా వస్తుందా లేదా చూసుకుంటూ నీడిల్ని పైకి లేపుతూ డౌన్ చేస్తూ ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది కుట్టడం అంటే కొంచెం కష్టమైన పని అయినప్పటికీ ఎడ్జ్కి వచ్చేలా వేస్తేనే దీని లుక్ అనేది బాగుంటుందండి. ఎడ్జ్కి అయితే ఇది పడాలి. ఈ పైపింగ్ అనేది ఎడ్జ్కి వేసుకుంటూ కార్నర్కి వచ్చేసరికి నీట్గా ఫోల్డింగ్ చేస్తే మనకి చాలా బాగా అయితే వస్తుందండి. 1-2 సార్లు అయితే ఒక చిన్న నెక్ మీద ట్రై చేయండి ఫ్రెండ్స్. అలా ట్రై చేసిన తర్వాత బ్లౌజ్ మీద స్టిచ్ చేయండి. మీరు స్కాలప్ కట్ చేసుకుని చిన్న క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మీకు ఇదైతే మూమెంట్ అనేది కొంచెం ఫ్రీగా అయితే స్టిచ్ చేయగలరు. లేదంటే మీకు నీట్గా అయితే ఫినిషింగ్ రాదు. ఒక 2 టైమ్స్ అయినా కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. డైలీ కుట్టే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు. వాళ్ళు ఎలాగైనా స్టిచ్ చేసేస్తారు. బిగినర్స్ ఉంటారు కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా బ్లౌజ్ మీద అయితే మీరు ట్రై చేయొద్దు. ఒక చిన్న నెక్ కట్ చేసుకుని వేస్ట్ క్లాత్ ఆ నెక్ మీద అయితే ఈ విధంగా ట్రై చేయండి. 2 టైమ్స్ ట్రై చేస్తే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కొంచెం బ్లౌజ్ మీద అనేది నీట్గా వస్తుంది. నెక్స్ అనేవి ఎప్పుడూ కూడా బిగినర్స్ వేస్ట్ క్లాత్ మీదే నేర్చుకోవాలండి. డైరెక్ట్గా బ్లౌజ్ మీద చేయకూడదు. ఒక నెక్ పార్ట్ అనేది మోడల్ కట్ చేసుకుంటాం. ఆ మోడల్ నెక్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మోడల్స్ అనేవి ఈజీగా కుట్టగలుగుతారు. ఒకేసారి బ్లౌజ్ పీస్ మీద స్టిచ్ చేయాలంటే చేయలేరు. ఇంకొకటి ఏంటంటే మీరు సిల్క్ క్లాత్ మీద ట్రై చేయండి. ఎందుకంటే మనం కుట్టే బ్లౌజులన్నీ కూడా సిల్కే ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకి ఫినిషింగ్ ఎలా వస్తుందో తెలియాలంటే మీరు కాటను అలాంటి వాటి మీద ట్రై చేస్తే అవి బాగానే వచ్చేస్తాయి. కానీ మీరు సిల్క్ మీద కుట్టాలంటే మళ్ళీ కుట్టలేరు. వేస్ట్ క్లాత్ అనేది మనకి మిగులుతాయి కదండి పీసెస్, బ్లౌజులు కుట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అలాంటివి తీసుకుని, లేదంటే ఇంట్లో సిల్క్ శారీ కానీ సిల్క్ చున్నీస్ కానీ ఉంటాయి కదా, అలాంటి వాటి మీద మీరు ఇలాంటి నెక్కలు అనేవి ముందుగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్లు అనేవి చిన్న చిన్న పీసెస్ మీద అయితే ట్రై చేయాలండి. అలా ట్రై చేసినప్పుడే మీకు ఈజీగా బ్లౌజ్ మీద కుట్టగలుగుతారు. డైరెక్ట్గా బ్లౌజ్ మీద అంటే కొంచెం స్టిచ్ చేయలేరు. సిల్క్ క్లాత్ లైనింగ్ అటాచ్ చేయడం, అటాచ్ చేసిన తర్వాత దాని మీద ఎలా మోడల్ చేయాలి అనేది, క్యాన్వాస్ పేపర్ ఎలా కట్ చేయాలి, ఇవన్నీ కూడా నెక్కలు అనేవి చిన్న చిన్నవి ట్రై చేసిన తర్వాతే
బ్లౌజ్కి ఓన్లీ బ్యాక్ పార్ట్ వస్తే సరిపోతుంది కదండి. బ్లౌజ్ కుట్టడం వచ్చిన వాళ్ళకి మోడల్ అనేది మేము నేర్పించాలంటే ఓన్లీ బ్లౌజ్ కుట్టడం నేర్పించిన తర్వాత బ్యాక్ పార్ట్ ఒకటే మేము స్టిచ్ చేయిస్తాం. అది వేస్ట్ క్లాత్ మీదే స్టిచ్ చేయిస్తామండి. ఏమైనా పీసెస్ మిగిలితే వాటి మీద కుట్టించిన తర్వాత అది వాళ్ళని బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకుని రమ్మంటాం. 2 టైమ్స్ నెక్కలు అనేవి అన్నీ వచ్చిన తర్వాత నెక్ మోడల్స్ అన్నీ ఫస్ట్ ఒక క్లాత్ మీద నేర్పిన తర్వాతే వాటిని బ్లౌజ్ మీద అయితే ఒక్కొక్కటి కుట్టుకుని రమ్మంటాం. ఆ విధంగా నేర్చుకోవడం వల్ల మనకి బ్లౌజ్ మోడల్ అనేది కుట్టగలుగుతారు. డైరెక్ట్గా మనం బ్లౌజ్ మీదే నేర్పకూడదు. వేరే క్లాతుల మీద నేర్పితే నెక్ ఒకటి ఫ్రంట్ ఏమి నేర్పించక్కర్లేదండి. ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే కదా మోడల్ నేర్చుకుంటారు. బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ పార్ట్ ఒకటి నేర్పిస్తే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఏ మోడల్ అయినా సరే స్టిచ్ చేయగలిగితే వాళ్ళు బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్ చేసేసుకోగలరు. మేము నేర్పించేటప్పుడు అయితే అలానే నెక్ మోడల్స్ అనేవి నేర్పిస్తానండి. హ్యాండ్ మోడల్స్, నెక్ మోడల్స్ నేర్పించిన తర్వాత అది బ్లౌజ్ మీద అయితే మేము స్టిచ్ చేయమంటాం. డైరెక్ట్గా బ్లౌజ్ మీదే మోడల్ అనేది ఎప్పుడూ నేర్పకూడదు. నెక్ పార్ట్ వస్తే ఆటోమేటిక్గా వాళ్ళ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేయగలుగుతారండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ పైపింగ్ చేస్తున్నాను. మీకు క్లారిటీగా అయితే కనిపించట్లేదు. పైపింగ్ అనేది కొంచెం కొంచెం రౌండ్స్ తిప్పుకుంటూ కరెక్ట్గా ఎడ్జ్ పడేలాగా అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. నాకు అయితే కెమెరా సెట్ చేసుకోవడానికి రూమ్ అనేది కన్వీనియంట్గా లేదు. దానివల్ల మీకు క్లారిటీగా నేను చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్. అయినప్పటికీ నా వీడియోస్ని లైక్ చేస్తూ మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. చాలా ఆదరిస్తున్నారు. ఇప్పటి వరకు నేను ఇన్ని వీడియోస్ చేయగలిగానంటే అది మీ సపోర్ట్ వల్లనే ఫ్రెండ్స్. క్లారిటీగా లేకపోయినా సరే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. కొంచెం లైటింగ్ అది కూడా నాకు కన్వీనియంట్గా లేదు వీడియోస్ తీయడానికి. కెమెరా సెట్ చేసుకోవాలన్నా కూడా కొంచెం ప్రాబ్లంగానే ఉంది ఇక్కడ. అందువల్ల నాకు సెట్ అయ్యే విధంగా సెట్ చేసి అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. నైట్ టైం అయితే తీస్తున్నానండి ఈ వీడియో. దానివల్ల మీకు ఇంకా క్లారిటీ తక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మా రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్గా అయితే వచ్చింది. మనం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలండి ఈ కట్ వర్క్ అనేది. మనకి ఫ్రంట్ ఒరిజినల్ సైడ్ ఎలా ఉందో మనం టర్న్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా అంత నీట్గా వచ్చినప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా డబుల్ స్టిచ్ అయితే నేను ఒకటి వేస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేస్తే కొంచెం నీట్గా పైకి లేవకుండా అవుతూ ఉంటుంది. మనకి కట్స్ అనేవి నీట్గా కనిపించాలంటే డబుల్ స్టిచ్ వేసుకోవాలి కరువు షేప్లోని. అలా వేయడం వల్ల ఎందుకంటే మనం పైపింగ్ చేసాం కదా అది అణుగుతుందండి, పైకి లేవకుండా ఉంటుంది. ఏ విధంగా స్టిచ్ చేసామో అదే విధంగా నీడిల్ని కిందకి దించుతూ మళ్ళీ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక్కొక్క కరువుని కూడా తిప్పుతూ స్టిచ్ చేస్తున్నాను. మీకు ఇంకా ఈజీగా మగ్గం వర్క్ బ్లౌజెస్ మనకి రెడీమేడ్ దొరుకుతాయి కదండి. రెడీమేడ్ కొంచెం తక్కువ కాస్ట్లో వస్తుందని తీసుకుంటారు, కానీ అవి బీడ్స్ మంచివి ఉండవండి. అవి మనం ఒకసారి వాష్ చేసేసరికి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. చాలామంది 350కి 400కి వస్తున్నాయి కదా అని తీసుకుంటున్నారు. వాటికంటే ఇంకా వర్క్ బ్లౌజెస్ అయితే కొంచెం కొంతకాలం అయితే మన్నుతాయి. బీడ్స్ వర్క్ అయితే కొంచెం కాస్ట్లీలో తీసుకోవడమే మంచిది. ఇలా అవి స్టిచ్ చేసిన తర్వాత కొన్ని రోజులకైతే బ్లాక్ అయిపోతాయండి. అలాంటి వర్క్ బ్లౌజెస్ కొంచెం ఆన్లైన్లో తీసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వర్క్ బ్లౌజెస్ అయితే నేను చాలా కుట్టాను.
అవి చిన్న చిన్న ట్రిక్స్‌తో అయితే అంటే ఫ్రంట్ పార్ట్ కొంతమంది ప్రిన్స్ కట్ పెట్టుకుంటారు కదా! ప్రిన్స్ కట్‌కి ఏ విధంగా కట్ చేసుకోవాలి, అదే షేప్ బెల్ట్‌లో అయితే మనకి ఏ విధంగా కట్ చేసుకోవాలో పెడుతున్నాను. అంటే చాలా వర్క్ బ్లౌజెస్ ఏమవుతున్నాయంటే బ్యాక్ నెక్ పక్కనే ఫ్రంట్ నెక్ ఇచ్చేస్తున్నారు. బ్యాక్ నెక్‌కి ఫ్రంట్ పార్ట్‌కి సరిపోవట్లేదు. అటువంటప్పుడు ఏ విధంగా ఫ్రంట్ జాయింట్ చేసుకోవచ్చు పీస్‌ని, జాయింట్ చేసుకొని ఏ విధంగా ఈజీగా కుట్టుకోవచ్చు మనకి అనేది నేనైతే ఆహ్, వీడియోస్ అయితే అప్‌లోడ్ చేశాను. పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. చూడండి నెక్ ఎంత బాగా వచ్చిందో కదా! ఇదిగోండి స్కాలప్స్ అన్నీ నీట్‌గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా ఎంత నీట్‌గా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ ఎంత నీట్‌గా రావాలి ఫ్రెండ్స్. అలాగే ఫ్రంట్ కూడా స్కాలప్పే. ఫ్రంట్ కూడా ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను నేను. చూసారు కదా బ్యాక్ ఎంత నీట్‌గా వచ్చిందో. ఇది చిన్న సైజు బ్లౌజ్ అండి. నేను ఫ్రంట్‌కి కూడా నెక్ అనేది కట్ చేయలేదు. కట్ చేయకుండా ఈ విధంగా పెట్టేసి మనం 6 ఇంచెస్ నెక్ పెట్టుకున్నాం కదా! 6 ఇంచెస్‌కి వచ్చేలాగైతే మనం చూసుకుంటూ నెక్ 2½ ఇంచ్ ఉండేలా చూసుకుంటూ ఈ విధంగా సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో ఫ్రంట్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసామో ఫ్రంట్ కూడా అదే విధంగా స్టిచ్ చేయాలి. వర్క్ బ్లౌజెస్ చాలామంది కుట్టాలో అని బిగినర్స్ అయితే భయపడతారు కదా! అలా ఏమి ఉండదండి. బ్యాక్ పార్ట్ కరెక్ట్‌గా వచ్చేలా చూసుకొని ఫ్రంట్ అయితే చిన్న పీస్ జాయింట్ అనేది పడుతుంది షేప్ బెల్ట్‌ల కోసం. మనకి ఒకవేళ ప్రిన్స్ కట్ అయినా సరే మనకి చిన్న పీస్ అనేది జాయింట్ వేసుకునైనా మనం ఫ్రంట్ అనేది కుట్టేసుకోవచ్చు. అంటే మనం చేయించుకున్న వర్క్‌లో అయితే కరెక్ట్ మెజర్‌మెంట్స్‌తో వేస్తారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. అదే మనం ఆన్‌లైన్‌లో తీసుకున్నవైతే కంపల్సరీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెక్స్ అనేవి వేసేస్తారండి. ఒక కొలత అనేది ఉండదు. యూనివర్సల్ కొలతలతో వేసేస్తారు వాళ్ళు. అంటే ఏ సైజు వాళ్ళకైనా సరే సెట్ అయ్యే విధంగా వేసేస్తారు. దానివల్ల అయితే మనం కొంచెం ఆ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. అటువంటి బ్లౌజెస్ నేను ఎంత ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎంత ఈజీగా కట్ చేయొచ్చు అనేది వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. షార్ట్ అండ్ లాంగ్ వీడియోస్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఒకసారి మీరు విజిట్ చేయండి. నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. నేను కుట్టిన మోడల్స్ అన్నీ కూడా. లాంగ్స్‌లో అయితే కొంచెం టైం సెట్ అవ్వట్లేదు. వీలైనంత వరకు నేను పెడతాను. చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్‌కి కూడా ఇలా క్యాన్వాస్ వేయడం వల్లే మనకి నీట్‌గా అనేది ఫినిషింగ్ ఉంటుంది. నెక్ కట్ చేయకూడదండి. నెక్ కట్ చేయకుండా మనం మెజర్మెంట్ ప్రకారం 6 ఇంచెస్ కానీ, 6½ కానీ నెక్ డీప్ అనేది పెట్టుకొని ఈ విధంగా స్కాలప్స్ ఇచ్చుకోవాలి. కటింగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూడండి. షోల్డర్ దగ్గర ఎటువంటి కర్వ్ షేప్ ఇవ్వకూడదు అనేది కూడా నేను చెప్పాను. అలాగే ఇక్కడ ఉక్సుల బెల్ట్ దగ్గర కూడా నేను కర్వ్ షేప్ లేకుండా ఒక 1/2 ఇంచ్ వరకు కూడా స్ట్రైట్‌గా వచ్చేలాగా అయితే చేశాను. ఈ విధంగా పెట్టిన తర్వాత ఇలా గుంజాలండి. దీన్ని ఈ విధంగా గుంజితే మనకి కట్ అనేది కరెక్ట్‌గా పైకి తేలుతుంది. 2 ఫింగర్స్ తోటి ఈ విధంగా గుంజితే మనకి కరెక్ట్‌గా వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో. ఫ్రంట్ నెక్ కూడా చాలా బాగా అయితే వచ్చింది మనకి. దీనికి కూడా మనం పైపింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంపల్సరీ పైపింగ్ చేసుకోవచ్చు. ఇలా క్యాన్వాస్ వేసినప్పుడు పైపింగ్ చేయకపోయినా కానీ మనకి బాగుంటుందండి. కొంతమంది అయితే మరి పైపింగ్ ఇష్టపడతారు కదా! ఇదిగో చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది. ముందుగా మనం ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది రెడీ చేసుకుంటాం కదా! ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని కుట్టుకోవాలి. చూసారా ఏ విధంగా ఫోల్డ్ చేసి కుట్టానో. కొంచెం ఎక్స్ట్రా పీస్ ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. బోట్ నెక్ మోడల్స్, పాట్ నెక్ మోడల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సింపుల్‌గాని. అసలు చిన్న మెజర్మెంట్ అనేది తెలిస్తే సరిపోతుంది. దేనికైనా యూజ్ అయిపోతుందండి. చాలామంది మెజర్మెంట్స్ అంటే భయపడతారు. పెద్దగా ఏమీ ఉండవండి. ఇందులో ఒక 50 నంబర్స్ వచ్చిన వాళ్ళు ఈజీగా మెజర్మెంట్ చేసేయచ్చు. ఈ కొలతలు రావు అనుకుంటే అది ఏమి ఉండదండి. ప్రాబ్లమ్ ఉండదు. ఓన్లీ లెంత్ చెస్ట్ తెలిస్తే చాలు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్
నెక్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి 2.5 పెడితే సరిపోతుంది. షోల్డర్ అనేది కొంచెం చెస్ట్ లూజ్ 10 కంటే ఎక్కువ ఉంటే అలాంటి వాళ్ళకి షోల్డర్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం 6 వరకు కంటే ఎక్కువ ఏమి ఉండదు ఎవరికైనా సరే. ఒక ఇంచుమించుగా నెక్ 2 ఇంచెస్ 2.5 3 అంతకంటే ఎక్కువ ఉండదండి ఎవరికైనా. పెరిగితే ఒక 1/2 ఇంచు షోల్డర్ పెరగచ్చు కానీ నెక్ విడ్త్ అనేది అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. డీప్ని పెట్టి కూడా నెక్ తగ్గించుకోవాల్సి వస్తుంది. చాలామంది పెద్ద పెద్ద డీప్ ఎక్కువగా పెట్టుకుంటారు. మనకి నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ 11 ఇంచెస్ కంటే ఎక్కువ పెట్టకూడదు. 11 కంటే ఎక్కువ పెట్టారంటే షోల్డర్ అనేది తగ్గించుకోవాల్సి వస్తుంది. కొంతమంది 11.5 అలా పెట్టుకుంటారు. 11.5 లాస్ట్ అండి. 11.5 కంటే డీప్ ఎక్కువ పెట్టరు బ్యాక్ సైడ్. 11.5 పెట్టిన వాళ్ళు అయితే షోల్డర్ అనేది తగ్గించుకోవాలి. షోల్డర్ అనేది 3 ఇంచెస్ 2.5 పెట్టకుండా 2 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. డీప్ పెరిగే కొలది నెక్ తగ్గించుకోవాలి. డీప్ తగ్గే కొలది నెక్ అనేది పెంచుకోవాలండి. ఆ రెండే గుర్తుపెట్టుకోవాలి. మనం బోట్ నెక్కలకైనా నార్మల్ నెక్కలకైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ డీప్ ఎక్కువ ఉంటే షోల్డర్ తగ్గించాలి. డీప్ తక్కువ ఉంటే షోల్డర్ పెంచుకోవాలి. ఈ రెండు తెలిస్తే సరిపోతుంది. దాన్ని బట్టి ఇంచుమించుగా మీరు పెట్టేసుకోవచ్చు. చూసారా, నెక్కతో పాటు ఈ విధంగా ఒకసారి చూసుకుని అది కూడా అంటే కరెక్ట్గా పెట్టుకున్నామో లేదో చూసుకోలేదంటే కట్ చేసేసిన తర్వాత ప్రాబ్లం అవుతుందండి. బిగినర్స్ చాలా చెక్ చేసుకోవాలి. అంటే మనం కరెక్ట్గా పెట్టి స్టిచ్ చేస్తేనే ఇవి కరెక్ట్గా వస్తాయి. ముందు మళ్ళీ కట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయలేము. నెక్ అనేది 2 పార్ట్స్ ఆపోజిట్ సైడ్లో వచ్చినాయా లేదా 2 నెక్స్ అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేయండి. పెట్టుకునేటప్పుడు ఆపోజిట్ సైడ్లో ఒకదానికి ఒకటి ఎదురుగా నెక్కలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. లేదంటే రెండు ఒకే సైడ్కి వచ్చేసినాయి అనుకోండి, కట్ చేసిన తర్వాత బ్లౌజ్ అనేది పాడైపోతుంది. చూసిన తర్వాత నెక్ కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే కట్ చేయండి. లేదంటే మీకు బ్లౌజ్ మొత్తం కూడా పాడవుతుంది. చెక్ చేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు సేమ్ దానికిలాగే దీనికి కూడా పైపింగ్ వేసేద్దాం. పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ పెట్టేసి సింగిల్ ఫుట్తో అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. పాదాన్ని పైకి లేపుతూ కార్నర్లో చిన్న ఫోల్డింగ్ అయితే పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. అది ఇన్విజిబుల్ అనుకోండి. ఇన్విజిబుల్ పైపింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఇంకొక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను, అది ఎలా స్టిచ్ చేశాను అనేది. దానికైతే నేను క్యాన్వాస్కే ఈ పైపింగ్ అనేది చేసేసి దాన్ని బ్యాక్ సైడ్ పెట్టేసి ఫ్రంట్ సైడ్కి అయితే నేను టర్న్ చేసేసాను. అలాంటివి కుట్టేటప్పుడు అయితే కార్నర్స్లో కట్స్ పెట్టుకోవాలండి. దీనికి కట్ట పెట్టక్కర్లేదు, ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇది పైపింగ్ కదా, మనం కట్ట పెట్టామంటే పీస్ వచ్చేస్తుంది. కట్ట పెట్టకుండా మనం ఫోల్డింగ్ చేసి కుట్టిన పైపింగ్ కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే ఆల్రెడీ అది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి దానికైతే కట్స్ ఇచ్చుకోవాలండి. కార్నర్లో కట్స్ ఇస్తేనే అది కరెక్ట్గా తిరుగుతుంది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. దీనికి కూడా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు డాట్స్ వేసేసుకుని దీనికి షేప్ బెల్ట్లో అయితే జాయిన్ చేసేసుకోవచ్చు. టూ పార్ట్స్ కూడా మనం నెక్కి ఈ విధంగా పైపింగ్ అయితే చేసేసుకోవాలి.
చూడండి నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. కార్నర్కి వచ్చేసరికి వీ షేప్లో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ఫోల్డింగ్ ఒక 2 టైమ్స్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కరెక్ట్గా కార్నర్కి వస్తుందా లేదా తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా 2 పార్ట్స్కి కూడా మనం పైపింగ్ చేసుకోవాలి. నెక్ అనేది క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు సేమ్ మెజర్మెంట్స్తో నెక్ డీప్ వచ్చేసి 6.5 పెట్టుకుంటే సరిపోతుంది. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ 2.5 మనం ఏ బ్లౌజ్ ఆదిని పెట్టుకుంటాం కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్. నేను అందుకోసం 2 ఇంచెసే పెట్టాను. 2 ఇంచెస్ పెట్టి నెక్ డీప్ అనేది 6 ఇంచెస్ అయితే పెట్టాను ఫ్రెండ్స్. మనం బ్లౌజ్ మీద ఏ విధంగా పెట్టుకుంటామో క్యాన్వాస్ మీద కూడా సేమ్ అదే విధంగా మెజర్మెంట్ పెట్టుకోవాలి. చూసారా డబుల్ స్టిచ్ చేస్తే లుక్ ఎంత బాగుందో. చూడండి, ఇదిగో ఫ్రంట్ 2 నెక్కలు ఈ విధంగా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయింది. చూసారా బ్యాక్ నెక్ ఏ విధంగా వచ్చిందో. హ్యాంగింగ్స్ అయితే వేసాను. నేను ఇలా 3 స్టెప్స్ కింద అయితే హ్యాంగింగ్స్ వేసాను ఫ్రెండ్స్. హ్యాండ్స్కి అయితే లేస్ వచ్చేసింది, అందుకోసం నేను లేసే వేసాను. పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా రక్షిత టైలరింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ అన్నీ కూడా మీరు విజిట్ చేస్తూ ఉండండి. చూసారా ఫ్రంట్ ఎంత బాగా వచ్చిందో. చిన్న సైజు బ్లౌజు ఇది. కస్టమర్ అయితే చాలా బాగా కుదిరిందని చెప్పారు. ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్.